Today's recipe is everyone's favorite, especially for chicken lovers, chicken 65. ఈరోజు మనం చూడబోయే రెసిపీ అందరికీ ఇష్టమైన, ఎస్పెషల్లీ చికెన్ లవర్స్కి ఎంతో ఇష్టమైన స్టార్టర్ చికెన్ 65. లెట్స్ లుక్ ఎట్ ద ప్రాసెస్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు జానకీస్ కుక్ ఇన్ relish. First, I have marinated the chicken, adding little curd, turmeric powder, red chili powder, salt, ginger garlic paste, little oil and garam masala and let it rest for half an hour. ముందుగా నేను చికెన్ని ఒక అర్ధగంట నానబెట్టుకున్నాను. నానబెట్టుకోవడానికి కొద్దిగా పెరుగు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ప్రెషర్ ప్యాన్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. లేటర్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద ప్రెషర్ ప్యాన్, యాడ్ లిటిల్ ఆయిల్ అండ్ లెట్ ఇట్ సెమీ కుక్ అంటిల్ 2 whistles. Look at the ingredients: salt, red chili powder, pepper powder, all-purpose flour, rice flour, soya sauce, ajinomoto, food color, sliced green chilies, curry leaves, coriander and boiled chicken pieces. బాయిల్డ్ చికెన్ పీసెస్లో ఇప్పుడు మనం చూసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటి కలుపుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్తాను, చూడండి ఒకసారి. ఉప్పు, కారం, మిరియాల పొడి, సోయా సాస్, అజినోమోటో, దీన్ని చైనా సాల్ట్ అని కూడా అంటారు, మైదా, బియ్యం పిండి, ఎరుపు రంగు ఫుడ్ కలర్, ఇవన్నీ ఒక్కొక్కటి వేసేసి ఈ ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ పీసెస్లో కలుపుకోవాలి. యాడ్ all the ingredients eventually one by one into these boiled chicken pieces and mix all of them well. And the proportions of all-purpose flour and rice flour can be 2 to 3 tablespoons. ఈ మైదా బియ్యం పిండి ప్రపోర్షన్స్ వచ్చేసి మీరు 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు. మీ చికెన్ క్వాంటిటీని బట్టి ఈ మైదా బియ్యం పిండి ప్రపోర్షన్స్ని వాడుకోవాలి. కొద్దిగా నీళ్లు యాడ్ చేయండి కలిపేటప్పుడు, ఎందుకంటే మనం వేసిన పిండిలు ఏవైతే ఉన్నాయో ఇవి స్టిక్ ఆన్ అయి ఉంటాయి. యాడ్ లిటిల్ వాటర్ వైల్ మిక్సింగ్ ద ఫ్లవర్స్ సో దట్ ద ఫ్లవర్ కంటెంట్స్ విల్ బి స్టిక్డ్ ఆన్ టు ద చికెన్ పీసెస్. Please do watch this video till end and try this recipe. Trust me, this is the most easiest and simple way process of making chicken 65. And let me know your feedback in the comment section. ఈ వీడియోని చివరి వరకు చూసి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, ఎందుకంటే నేను చూపించే ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చాలా ఈజీ, సింపుల్ ప్రాసెస్. చికెన్ 65ని ఇన్స్టెంట్గా ఎవరు చేసుకోవాలన్నా కూడా ట్రై చేయొచ్చు. నేను మొత్తం పిండంతా ఒకటేసారి వేయకుండా కొద్దిగా వేసి సగం వేసుకున్న తర్వాత కావాలంటే ఇంకొంచెం వేయచ్చు. అలాగే వేసుకొని కలుపుకుంటున్నాను. Do not add all the flour which you have taken at once. First add half proportion of the flour, and then if you feel you have to add the rest of it, then add it. You can see that we have added ajinomoto also, and now let's add pepper powder as well. చూసారు కదా, అజినోమోటో యాడ్ చేసేసాం. ఇప్పుడు మిరియాల పొడి కూడా వేసేసి కలిపేసుకుంటున్నాం. ఇంకా లాస్ట్ వేసుకోవాల్సింది మనం ఫుడ్ కలర్. The last ingredient to be added is the red food color. Let's add it. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి ఈ పీసెస్లోనే కలిపేసి తర్వాత ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా. Now let's add the sliced green chilies, curry leaves and coriander directly into these chicken pieces. Mix them well and then fry them in the heated oil. So that when the green chilies and curry leaves, coriander are fried together with the chicken pieces, trust me, it leaves a wonderful flavor and turns delicious. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్తో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా ఫ్రై చేయడం వల్ల వాటితో పాటు వేగి, పీసెస్తో పాటు ఇవి కూడా వేగి తిన్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. సో ద ఆయిల్ is heated, so we are going to fry the pieces. Fry them well until they are fried. The piece is cooked inside thoroughly. చికెన్ ఆయిల్ వేడైపోయింది, చికెన్ పీసెస్ వేయించుకుంటున్నాం. జాగ్రత్తగా ఖచ్చితంగా బాగా వేయించుకోండి, ఎందుకంటే లోపల చికెన్ పీస్ కూడా కుక్ అవ్వాలి. ఆ విధంగా వేయించుకోండి మీరు. ఒకటేసారి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసి ఫ్రై చేసుకోండి. Heat the oil in medium flame and then fry the
chicken pieces. You can see how amazing they are looking. చూసారు కదా, ఆల్రెడీ అప్పుడే మనకి చికెన్ రెడీ అయిపోతుంది మన 65. సో ఇది వచ్చి నేను సండే స్పెషల్గా మేము నిన్న చేసుకున్నాం అన్నమాట. సో ఐ వాంటెడ్ టు షేర్ దిస్ రెసిపీ విత్ యూ ఆల్. చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో టిష్యూ ప్లేస్ చేసేసి టిష్యూలోకి మనం తీసేసుకుంటాం. సో ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ సోక్ చేసేసుకుంటుంది. సో పుట్ ఎ టిష్యూ ఇన్ అ బౌల్ అండ్ దెన్ take out the chicken pieces onto the tissue so that the extra oil will be soaked by the tissue. We all know that, of course. So our chicken 65 is ready to be served, and trust me, me and my family have thoroughly enjoyed it. చాలా బాగుంటుందండి. చూసారు కదా, క్రంచీగా క్రిస్పీగా. బియ్యం పిండి నేను అందుకే వాడతా కార్న్ఫ్లోర్కి బదులుగా. You can also use corn flour, but try it with rice flour so that it lets the chicken taste remains. Please do like, share and subscribe. If you haven't subscribed, please subscribe to Janaki's Cook and Relish.